variance component అండి. So variance means the basic level. Variance అంటే ఏంటి? విస్తృతి అంటారు తెలుగులో. Square of the standard deviation. Square of the standard deviation. Square of the standard deviation. So now the basic formula sigma square summation xi minus x bar whole square dividing by 1 by n. Square average square deviations taken from mean. How much deviate the sample observations from mean? Your class strength is 50. Right? Let us suppose that your class strength 50 అనుకోండి. Find the mean value. ఒక mean value వస్తుంది. The bar is 49.47 is the average mark in statistics of paper 3. Now we have to find out the deviations from x1 minus x bar, x2 minus x bar, x3 minus x bar, x50 minus x bar. ఆ డీవియేషన్స్కి స్క్వేర్ చేసి వాటికి యావరేజ్ కనుక్కుంటే వచ్చేదాన్ని వేరియన్స్ అంటారు. ఇది మీనింగ్ అండి. సింపుల్గా మీరు ఏం చెప్పాలంటే హియర్ యావరేజ్ స్క్వేర్ డీవియేషన్స్ అని చెప్పాలి. యావరేజ్ స్క్వేర్ డీవియేషన్స్ అని చెప్పాలి. Simply we can say that average square deviations is called variance. Carly Pearson was given this formula. Some situations variance cannot be fit to the data analysis. In this case we have to take the standard deviation. Standard deviation sigma అంటే వేరియన్స్ కుండే ప్రాపర్టీస్ అన్ని స్టాండర్డ్ డీవియేషన్కి మనం అప్లై చేయలేమండి. కొన్ని ప్రాపర్టీస్ వరకు మనం అప్లై చేయగలుగుతాం. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టాండర్డ్ డీవియేషన్ వాడాలి. థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా వేరియన్స్ అనేది ఇచ్చేస్తాం. వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ 0, CBA కాన్స్టెంట్. వేరియన్స్ ఆఫ్ 4 ఈక్వల్ టు 0, వేరియన్స్ ఆఫ్ -2 ఈక్వల్ టు 0. వేరియన్స్ ఆఫ్ AX స్క్వేర్, A స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ X. వేరియన్స్ ఆఫ్ 7X, 7 స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ X. 7 స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ X. 49 ఇంటూ వేరియన్స్ ఆఫ్ X. Very important property, variance of AX plus B is equal to A square into variance of X. Variance of constant ఏమవుతుందంటే మనకు 0 అయిపోతుంది. Therefore variance of B is equal to 0. That's why here this is variance of AX plus or minus BY. A square into variance of X, B square into variance of Y plus or minus 2AB covariance X comma Y. Suppose X and Y are any two random variables. Any two random variables అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇండిపెండెంట్ కాన్సెప్ట్లో వేరియన్స్ ఆఫ్ AX ప్లస్ ఆర్ మైనస్ BY, A స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ X, B స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ Y, కోవేరియన్స్ X కామా Y ఈక్వల్ టు 0. ఎప్పుడు X and Y are independent random variables. Remember this point. X and Y are independent random variables. Variance of X plus or minus Y is equal to variance of X plus variance of Y plus or minus 2 covariance X comma Y. 2 covariance X comma Y. A value B value 1 అయినప్పుడు ఇది A is equal to B is equal to 1 case. Variance of summation Xi. ఆ కాన్సెప్ట్లో Xi's are any random variables. Xi's are any random variables. సిచ్యువేషన్స్ మనకు ఇక్కడ తీసుకునే కండిషన్ బట్టి ఉంటాయి. Summation I is equal to 1 to n variance of Xi plus 2 double summation I is equal to 1 to n, J is equal to 1 to n, covariance Xi comma Xj, I less than J. ఈ covariance part 0 అయిపోతుంది. Xi's are independent. Xi's are independent random variables. అదే మీకు ఇంకా Xi's are IIDs అంటాడు. Xi's are IIDs. అప్పుడు మనకు వేరియన్స్ ఆఫ్ సమ్మేషన్ Xi is equal to n sigma square, n sigma square. n sigma square అవుతుంది. వేరియన్స్ ఆఫ్ X స్క్వేర్
అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ తెలుసు ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్కి వేరియన్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ μ4 డాష్ మైనస్ b2 డాష్ హోల్ స్క్వేర్ చాలా ఫ్రీక్వెంట్గా వాడతాం. థియరీ ఆఫ్ ఎస్టిమేషన్లో టెస్టింగ్లో ఫ్రీక్వెంట్గా వాడతాం. ఇవన్నీ వేరియన్స్ ప్రాపర్టీస్ అండి. ఆ రోజు మనం ఒకరోజు సండే క్లాసెస్లో ఇవన్నీ కూడా చెప్పాము. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఒకసారి వింటారని నేను ఈ కాన్సెప్ట్స్ చెప్పాను. నిన్న కూడా ఇవన్నీ మనం డిస్కస్ చేసినవి స్క్యూనెస్ కర్టసిస్ గురించి మనం డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ కోవేరియన్స్ అండి, ఇక కంటిన్యూషన్ అండి. ఇవంతా ఓవర్వ్యూ అయిపోయింది. సో కంటిన్యూషన్ ఇమీడియట్లీ హౌ టేక్ ద కోవేరియన్స్. కోవేరియన్స్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి మనకి. అంటే యూనివేరియట్ కాన్సెప్ట్లో వేరియన్స్ తీసుకుంటే కోవేరియన్స్ కాన్సెప్ట్ అనేది 2 వేరియబుల్స్ కాన్సెప్ట్. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. రొటేషన్ కోవేరియన్స్ ఎక్స్ కామా వై, సహవిస్తృతి అంటారు. దీని ఫార్ములా ఈ విధంగా డిఫైన్ చేస్తారు. 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ yi మైనస్ y బార్ I is equal to 1 to n. Sum of the product of the deviations taken from respective means అంటే యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ది డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ రెస్పెక్టివ్ మీన్స్. ఇది యాక్చువల్గా బేసిక్ ఫార్ములా. మనకు కావాల్సింది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, డెఫినేషన్ కావాలి. కోవేరియన్స్ ఎక్స్ కామా వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్, y minus c of y, expectation of this one. Now this can be written as expectation of x minus x bar, y minus y bar. This can be written as inka short form and e of xy, mathematical expectation of product of 2 random variables minus mathematical expectation of x and y. ఇది ఒక మనకు ఫైనల్ రిజల్ట్. అది దాని మీద ఫోకస్ పెట్టండి మీరు ఎగ్జామినేషన్లో. దీని మీద ఫోకస్ పెట్టండి. ఈ రెండు ఓన్లీ జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్. రిమార్క్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Remarks are very very important. First remark: if x and y are independent, then covariance x comma y is equal to 0. Mathematical expectation base చేసుకునే ఇవన్నీ రాస్తూ ఉంటాం. ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే if x and y are independent, covariance x comma y 0. However, ఇది important. However, converse is not true. Anybody, what is the meaning of converse is not true? చెప్తారా ఎవరన్నా అట్లా? దాని మీనింగ్ ఏంటి అసలు? xy ఇండిపెండెంట్ అయితే కోవేరియన్స్ 0. హవెవర్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? భరత్, సాయి వేణుగోపాల్. సార్, సాయి వేణుగోపాల్, వాట్ ఈస్ ద మీనింగ్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ అంటే ఏంటి? కోవేరియన్స్ x, y 0 అయితే x అండ్ y ఇండిపెండెంట్ కాదు. రివర్స్ స్టేట్మెంట్. కోవేరియన్స్ వాల్యూ
కోవేరియన్స్ బిట్వీన్ x అండ్ y 0 అయితే x y ఇండిపెండెంట్ కావాల్సిన అవసరం లేదు. చాలా మంది అవుతాయి అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ రెండు అవుతాయి అనుకుంటున్నారు. కాన్వర్స్ ఇస్ నాట్ ట్రూ. చాలా కేసుల్లో అవ్వవు, కొన్ని కేసుల్లోనే అవుతాయి, కొన్ని కేసుల్లో అవ్వవు. అందుకే నేను వాటి మీద మోర్ ఫోకస్ పెడుతుంటాను. కాబట్టి మీరు ఆ టాపిక్స్ ఇచ్చినప్పుడు బాగా నేర్చుకోండి. వెంటనే మీకు ఈ నోట్స్ కూడా పెడతాం కాబట్టి కొంచెం మీరు వెంటనే నోట్స్ రాసుకోవచ్చు. X and Y independent, covariance x comma 0, however converse is not true. Correlation chapter లో కూడా దీని మీద మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పుంటారు, కొరిలేషన్ కాన్సెప్ట్ లో చెప్పారు. నెక్స్ట్ రిమార్క్, covariance of ax comma by. Covariance is independent of change of origin but not of scale అండి. ఇక్కడ ఆరిజిన్ అంటే ఇంక్రీజ్ డిక్రీజ్, స్కేల్ అంటే మల్టిపుల్ డివిజన్ అండి. అలాగే ఇవి స్కేల్ అండి, మల్టిపుల్ని డివిజన్ని స్కేల్ అంటారు. కోవేరియన్స్ ఎక్స్ ప్లస్ ఏ వై ప్లస్ బి తీసుకున్నప్పుడు బై ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఆరిజిన్ మీన్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఒక కాన్స్టెంట్ వాల్యూని యాడ్ చేసిన సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్కి, ఎక్స్లో ఉండే వాల్యూస్కి కాన్స్టెంట్ వాల్యూ యాడ్ చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన, వైలో ఉండే వాల్యూస్కి యాడ్ చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన కోవేరియన్స్ మారదు. కోవేరియన్స్ అనేది ఎఫెక్ట్ కాదు, ఏబీలు ఇన్వాల్వ్ అవ్వవు. అదే మల్టిప్లై చేస్తే డెఫినెట్గా మారదు. అలాగే ఫోర్త్ పాయింట్, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై సిగ్మా ఎక్స్, వై మైనస్ వై బార్ బై సిగ్మా వై. ఎనీబడి చెప్పండి దానికి రిజల్ట్ ఏంటో. రిజల్ట్ చెప్పండి. రెస్పాన్స్ ఉంటే కొంచెం నాకు కూడా ఇంకా మోర్ చెప్పాలనిపిస్తుంది. అలా ఉంటే ఎట్లా మీరు? రితిక, రితిక సార్ చెప్పమ్మా రిజల్ట్ ఏంటి? ఒక్క నిమిషం సార్, అలా ఇక్కడ మైనస్ ఇక్కడ పైన చెప్పా కదా, రెండు బేస్ చేసుకుని 2 and 3 వాడుకుని చెప్పాలి మీరు. సెకండ్ ఈక్వేషన్, సెకండ్ థర్డ్ యూజ్ చేసుకుని చెప్పాలి. సెకండ్లో మల్టిపుల్ డివిజన్స్ ఉంటే ఎఫెక్ట్ అవుతాయి. బై యాడింగ్ సబ్ట్రాక్టింగ్ నో ఎఫెక్ట్. ఇక్కడ సబ్ట్రాక్టింగ్ ఎక్స్ బార్, సబ్ట్రాక్టింగ్ వై బార్, నో ఎఫెక్ట్. ఇక్కడేమో డివిజన్స్లో ఉన్నాయి కాబట్టి ఎఫెక్ట్. సిగ్మా ఎక్స్ సిగ్మా వై, కోవేరియన్స్ ఎక్స్ కామా. దీన్ని ఏమంటారు? కొరిలేషన్ బిట్వీన్ ఎక్స్ కామా వై. లోకల్ యూనివర్సిటీలో గ్యారంటీగా ఇస్తున్నారండి, లోకల్ యూనివర్సిటీలో గ్యారంటీగా ఇస్తున్నారు. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, మీరు నోట్స్ కావాలంటే తర్వాత రాసుకోవచ్చు, ఫస్ట్ వినండి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్. రెండు వేరియబుల్స్ సేమ్ అయితే వేరియన్స్ వస్తుంది. ప్రాబ్లమాటిక్లో అవసరం. వై కామా వై, కోవేరియన్స్ వై కామా వై ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ కోవేరియన్స్ ఏఎక్స్ ప్లస్ బివై సిఎక్స్ ప్లస్ డివై. ఎక్స్ అండ్ వై ఆర్ ఎనీ టూ ర్యాండమ్ వేరియబుల్స్. ఇలాంటి కేసులో మనం ఆల్జీబ్రాయిక్ మల్టిప్లికేషన్ మీకు తెలుసు, ఈ రెండు మల్టిప్లై చేద్దామండి. ఏఎక్స్ ప్లస్ బీవై ఇంటూ సిఎక్స్ ప్లస్ డివై మల్టిప్లై చేస్తే ఏసీ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ వస్తుంది. తర్వాత ఏ ఇంటూ డి, ఏడి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. తర్వాత నెక్స్ట్ బి ఇంటూ సి, కోవేరియన్స్ బి ఇంటూ సి, కోవేరియన్స్ వై కామా ఎక్స్. ప్లస్ నెక్స్ట్ బి ఇంటూ డి, బిడి కోవేరియన్స్ వై కామా వై. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసి కోవేరియన్స్ ఎక్స్ కామా ఎక్స్, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటారు. ఏడి కోవేరియన్స్ ఎక్స్ కామా వై. బీసీ కోవేరియన్స్ వై కామా ఎక్స్ అన్నా ఎక్స్ కామా వై అన్నా ఒకటే.
సిమెట్రిక్ ఫార్మ్స్ అండి. కొరిలేషన్లో కూడా అంతే. ఈజ్ ఈక్వల్ టు కొవేరియన్స్ y, x. xyలు ఇంటర్చేంజ్ చేసినా కొవేరియన్స్ వాల్యూ మారదు. కాబట్టి దీన్ని కూడా x, y అని రాద్దాం. ప్లస్ బీడి వేరియన్స్ ఆఫ్ y. ఇంకా ఫైనల్గా దీని ఫార్ములా ఒక్కోసారి ఓల్డ్ పేపర్లో ఉందండి, ఐఐటి పేపర్లో ఈ అడిగారు ఈ ఫార్ములా. ఏడి ప్లస్ బీసీ కొవేరియన్స్ ఆఫ్, వీటి మీద ప్రాబ్లమ్స్ మనకు కావాలి. ప్లస్ బీడి వేరియన్స్ ఆఫ్ వై. దిస్ ఈజ్ కొవేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై కామా సిఎక్స్ ప్లస్ డివై. ఇది ఫైనల్ రిజల్ట్ అండి. ఈ రిజల్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హైలైట్ చేసుకోండి. హైలైట్ చేసుకుంటే హైలైటర్ పెట్టుకోండి నోట్స్ రాసేటప్పుడు, వెంటనే మీకు రిమెంబరెన్స్ ఉంటుంది. కొవేరియన్స్లో ముఖ్యమైన ప్రాపర్టీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. మనకున్న ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం వస్తాయి. వేరియన్స్లో కూడా వాడాం కొవేరియన్స్. అక్కడ మేము అంటే ముందు వేరియన్స్ చెప్పాలా కొవేరియన్స్ చెప్పాలా అంటే వేరియన్స్ చెప్పిన తర్వాత కొవేరియన్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే వేరియన్స్ అనేది యూనివేరియేట్, కొవేరియన్స్ అనేది టూ వేరియేట్స్ కాన్సెప్ట్, బైవేరియేట్ కాన్సెప్ట్లో వస్తుంది. నెక్స్ట్ this is topic properties, variance and standard deviation. 8 covariance 9 covariance అనేది 9 అండి. టాపిక్ వైజ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు నోట్స్లో కూడా. 10th one కాషీ-షెవార్జ్ ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీస్లో మనకు కొన్ని బేసిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఆ బేసిక్ ఇన్ఈక్వాలిటీస్ మనం చెప్దాం. ఇక్కడ ఒక చిన్న కండిషన్ మర్చిపోయానండి రిమార్క్స్లోనే. ఇక్కడ XY ఇండిపెండెంట్ అయితే అది ఒకటి మర్చిపోయాము, రాద్దాం. రిమార్క్: if X and Y are independent random variables, then covariance X comma Y is equal to 0. Converse is not true అని చెప్పాం. ఇది మళ్ళీ రాస్తాను, ఇక్కడ స్టేట్మెంట్ రాయాలి నేను. In this case, result covariance of AX plus BY CX plus DY is equal to AC into variance of X BD into variance of Y. Different notations వాడచ్చండి. సిగ్మా X square BD సిగ్మా Y square. ఈ రిమార్క్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం అన్ని కాన్సెప్ట్స్ అన్ని కూడా 1 by 1 నేర్చుకోవాలి. ఇంకా 10th పాయింట్ దీంట్లో కాషీ-షెవార్జ్ ఇన్ఈక్వాలిటీ. కాషీ-షెవార్జ్ ఇన్ఈక్వాలిటీ. కాషీ-షెవార్జ్ ఇన్ఈక్వాలిటీ. స్టేట్మెంట్:
statement. If x and y are random variables, x and y are random variables, taking real values, then expectation of xy whole square, expectation of xy whole square less than or equal to e of x square into e of y square. ఎక్కడైనా ఒక ప్రాబ్లం మనం తీసుకోవాలంటే డెఫినెట్గా ఈ కాషీ-షెవార్జ్ ఇన్ఈక్వాలిటీ కావాలండి. ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు డిగ్రీ లెవెల్లో నేర్చుకునే ఉంటారు. ఇక్కడ రిమార్క్స్ ఇంపార్టెంట్ అండి. ఆ రిమార్క్ అనేది నేర్చుకోవాలి. రిమార్క్ 1, if replace x by x minus e of x modulus and replace y by 1, we get what happened? Expectation of mod of x minus e of x into 1 whole square, expectation of mod x minus e of x, mod square and expectation of 1 square. So now here by squaring this one, modulus concept లో మీకు ఈ రైట్ సైడ్లో దీన్ని మాడ్యులస్ స్క్వేర్ చేయడం వల్ల మాడ్యులస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. హియర్ దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ mod of x minus e of x whole square less than or equal to x minus e of x, remove the modulus, x minus e of x square, expectation of constant is constant, into 1, expectation of mod e of x is called x bar whole square less than or equal to x minus x bar whole square. This is called mean deviation about mean less than or equal to variance of x. This is mean deviation whole square. Now this can be written as standard deviation whole square, right? Now both are positive values. Dispersion antene positive values. Kabatti by apply square root both sides, mean deviation about mean less than or equal to standard deviation. ఈ కాన్సెప్ట్ ప్రూవ్ చేసాం. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీ. ఎక్కడైనా మీరు వాడచ్చు దీన్ని. రిమార్క్ 2, if replace x by x minus x bar and y by y minus y bar, we get expectation of x minus x bar y minus y bar whole square less than or equal to x minus x bar square y minus y bar square e of x square antadi. Now so this is covariance x comma y antaru.
This is variance of x, you know very well. Variance of y. Covariance x comma y whole square. Covariance x comma y whole square. Covariance x comma y whole square by variance of x into variance of y less than or equal to 1. Covariance x comma y by standard deviation square into sigma x into sigma y whole square less than or equal to 1. రెండు వైపులా మీ స్క్వేర్ తీసుకున్నప్పుడు covariance x comma y by sigma x into sigma y less than or equal to plus or minus 1 అండి. స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. అంటే ఇది మోడులస్ అనే కాన్సెప్ట్. ఆర్ మోడ్ ఆఫ్ దీన్ని ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కొరిలేషన్ అంటారు దీన్ని. కొరిలేషన్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సెకండ్ ఇయర్లో మీరు థీరం ప్రూవ్ చేస్తుంటారు. కొరిలేషన్ లై బిట్వీన్ -1 to +1 ఇలా కూడా చేయొచ్చండి. మీకు ఎవరైనా సెమిస్టర్ ఎగ్జామినేషన్స్లో వాటిల్లో క్లాసులో చెప్పే ఉంటారు ఈ థీరం. ఇట్లా కాషీ-షెవార్జ్ ఇన్ఈక్వాలిటీ బేస్ చేసుకొని కొరిలేషన్కి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఒక ఇన్నోవేటివ్ టెక్నిక్ అండి. కాషీ-షెవార్జ్ గ్రేట్ మ్యాథమెటిషియన్ సో డెవలప్ దిస్ కాన్సెప్ట్. ఇది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయినా కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయినా రెండింటిలో కూడా అప్లికబుల్ లేరండి. అందుకే కామన్గా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ 11th point, generating functions. Generating functions. Generating functions అనేది moment generating function, probability generating function, cumulant generating function, characteristic function. నేను కాన్సెప్ట్ అంతా కూడా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ సపరేట్గా మీకు డీల్ చేస్తాను. అది కూడా యూనివేరియట్ కేసు, తర్వాత బైవేరియట్ కేసులో. జనరేటింగ్ ఫంక్షన్స్ అంటే ఇవి జనరేట్ ద మొమెంట్స్ అండి. పర్పస్ ఏంటంటే జనరేట్ ద మొమెంట్స్. జనరేట్ ద మొమెంట్స్. జనరేటింగ్ ఫంక్షన్స్ వాటిలో ఏ moment generating function. Moment generating function is a special case of mathematical expectation. అందుకే ఇక్కడ కలుపుతున్నాను. రాండమ్ వేరియబుల్, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ అలా నేర్చుకుంటూ వస్తున్నాం. దీన్ని MGF అంటారు. MGF నోటేషన్ mx of t. mx of t expectation of e power tx summation e power tx over x into p of x. ఇది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అండి. అబ్సల్యూట్ కన్వర్జెంట్ అవ్వాలి, అప్పుడే MGF ఎగ్జిస్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎగ్జిస్ట్ కాదు. ఎగ్జిస్ట్ కానప్పుడు వేరే ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలి. మనం ఓన్లీ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కేసు మాట్లాడుతున్నాం. Let x is a DRV. X is a DRV. DRV case lo mx of t is equal to expectation of e power tx summation e power tx into f of p of x. P of x అంటే ఏంటి? Probability mass function of x. ఇది exponential function. So now t is a real parameter. Minus h less than t less than plus h. T lie between minus h to plus h. T is a real value.
అది -hకి +hకి ఉండాలి. పాజిటివ్ నెంబర్ అండి. h ఈజ్ పాజిటివ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0. ఇవన్నీ తెలుసుకుంటే మీకు ప్రాబ్లం చేయడం ఈజీ. స్పెషల్ ఫంక్షనే కదా, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్లో స్పెషల్ ఫంక్షన్ ఇది. నౌ ఎక్స్పాన్షన్ అంటే వీటిలో రిమార్క్స్. One, mx of t, expectation of e power tx. Expectation of 1 plus tx, t square x square by 2 factorial, t cube x cube by 3 factorial, and so on, t power r x power r by r factorial plus and so on infinity ఇలా ఉంటుంది. e power x ఎక్స్పాన్షన్ మీ అందరికీ తెలిసింది. ఎక్స్పెక్టేషన్ ప్రాపర్టీస్ కూడా చెప్పినవి. ఎక్స్పెక్టేషన్ ప్రాపర్టీస్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్. సో నౌ t is a constant. Expectation of x into t, expectation of x square into t square by 2 and so on. Expectation of x power r, t power r by r factorial plus and so on. మీకు మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్కి మొమెంట్స్కి రిలేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, లాస్ట్ క్లాస్లో చెప్పాను. 1 ప్లస్ దీన్ని μ1 డాష్ అంటాం, అబౌట్ ఆరిజిన్. ఇక్కడ x మైనస్ 0 అండి, x మైనస్ 0 x అవుతుంది. అబౌట్ ఆరిజిన్, అబౌట్ పాయింట్ అక్కర్లేదు. పాయింట్ అవసరం అయితే మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను మీతో. సో μ2 డాష్ t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ μr dash t power r by r factorial plus and so on infinity. Now coefficient of t power r by r factorial in mx of t gives μr dash. In formula x equal over x power r into p of x. x power r into p of x. Discrete random variable case. మళ్ళీ కంటిన్యూస్లో కూడా చెప్తాను, 2 సార్లు విన్నట్టు అవుతుంది, అందుకే నేను ఆ విధంగా చెప్తున్నాను. నేను రిమార్క్స్ అన్నీ కూడా కామన్గా వచ్చేస్తుంటాయి. రిమార్క్ 2, x మైనస్ x బార్ ఆఫ్ t అంటే దీని ఎక్స్పాన్షన్ 1 ప్లస్ μ1 t μ2 t స్క్వేర్ బై 2 factorial plus and so on μr t power r by r factorial plus and so on infinity. ఇది gives central moments. central moments ఇస్తుంది. central moments. ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి. రిమార్క్స్ properties. Properties of MGF. Properties of MGF. Property 1, MCX of t, MX of CT, C be a constant. C be a constant. Example, m2x of t అని అనుకోండి, ఏమని రాయొచ్చు, mx of 2t అని రాయొచ్చు, mx of 2t. mx of 2t. Second one, additive property and moment generating function of sum of n independent random variables equal to product of their
మిగతా వాటిల్లో అడిటివ్ ప్రాపర్టీ అనగానే అడిషన్ వస్తుంది, ఇక్కడ మాత్రం ప్రొడక్ట్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎంజిఎఫ్ వాడి మనం డిస్ట్రిబ్యూషన్ ఈజీగా చెప్పచ్చు అండి. ఎక్సైజ్ ఆర్ ఇఫ్ ఎక్సైజ్ ఆర్ ఇండిపెండెంట్, ఎక్సైజ్ ఆర్ ఇండిపెండెంట్. థర్డ్ వన్, mu r dash equal to moments కనుక్కోవాలంటే d power r by dt power r mx of t is equal to 0. అంటే మీకు mu1 dash కావాలనుకోండి, d by dt of mx of t చేయండి, mx of t ని డిఫరెన్షియేషన్ చేయండి, తర్వాత పుట్ 0 ఈక్వల్ పెట్టండి. మీకు ఫిజిక్స్లో వెలాసిటీ యాక్సిలరేషన్ అనే కాన్సెప్ట్లో ఇలాంటివన్నీ వాడుతుంటారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇలాంటి వాటిల్లో ఇవి కూడా వాడతారండి. హైయర్ స్టడీస్లో వస్తాయి, మీకు స్పెషలైజేషన్లో వస్తాయి. d స్క్వేర్ బై dt స్క్వేర్ mx ఆఫ్ t పుట్ d ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఈ రెండు వాడి మీరు వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లా సిమిలర్లీ r ఈజ్ ఈక్వల్ టు 3, 4 అంతవరకే చాలు. బాగా టిపికల్ అండి ఈ ఫార్ములా, కొంతవరకే మనం వాడగలుగుతాం. నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ change of origin and scale on MGF. మనకు కోవేరియన్స్ ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, కోవేరియన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ ఆఫ్ స్కేల్. ఇక్కడ రెండు అండి, మీకు ఆరిజిన్ స్కేల్ రెండు మార్చినప్పుడు తీసుకున్నప్పుడు బై ఇంక్రీజింగ్, బై డిక్రీజింగ్, బై మల్టిప్లై, బై డివైడ్ డెఫినెట్లీ ఎఫెక్ట్. ఎందుకంటే ఇది అర్థమెటిక్ మీన్ కాన్సెప్ట్, ఇది యావరేజ్ కాన్సెప్ట్. యావరేజ్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతుంటాయండి. షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ స్కేల్ అనేది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది ఆన్ ఎంజిఎఫ్స్. ఎలా అనేది నేను ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. లెట్ u ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a బై హెచ్. ఏ ఆరిజిన్, హెచ్ స్కేల్ అండి. నాకు mu ఆఫ్ t కావాలి. ఇప్పుడు వచ్చే ఆన్సర్లో ఏ హెచ్ ఇన్వాల్వ్ అయితే ఎఫెక్ట్ అయినట్టు, ఇన్వాల్వ్ కాకపోతే ఇండిపెండెంట్ అయినట్టు. దీని ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ ut యాజ్ పర్ డెఫినేషన్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ x మైనస్ a బై హెచ్ ఆఫ్ t. Now mu of t is equal to expectation of e power xt by h e power minus at by h, that is equal to constant terms taken outside. Expectation of ax equal to a into e of x అని చెప్పా మీకు, minus at by h. Expectation of e power t by h into x, that is equal to e power minus at by h mx of t by h అని రాయొచ్చు. ఇక్కడ x ఉంది, x బేస్ చేసుకొని మనం t by h అని రాయొచ్చు. చూడండి, మీకు రిజల్ట్లో ఆరిజిన్ స్కేల్ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ కాబట్టి మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అనేది కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది అర్థమెటిక్ మీన్ సంబంధించిన ఫంక్షన్స్ అండి. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ అంటే యావరేజ్ సంబంధించిన ఫంక్షన్స్ కాబట్టి ఎఫెక్ట్ అవుతాయండి. నెక్స్ట్ 5, a random variable x may have
no moments, may have no moments, may have no moments, although its MGF exists. MGF exist. మొమెంట్స్ లేకపోయినా ఒక ర్యాండమ్ వేరియబుల్కి మొమెంట్స్ లేకపోయినా దానికి ఎంజీఎఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ఒకటి. ఎంసీక్యూల్లో ఎంఎస్క్యూల్లో మనకు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటాడు. అలాంటి వాటిల్లో మనకు సో డెఫినెట్గా ఇది తెలుసుకోవాలండి. ఎగ్జాంపుల్ f of x equal to 1 by x into x plus 1. X takes values 1, 2 and so on. Discrete random variable and count values kada x is discrete random variable equal to 0. Otherwise equal to 0 otherwise. దీనికి మొమెంట్స్ ఉండవండి. ఎందుకు ఉండవంటే ఎక్స్ మీనే రాదు అసలు. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ సమ్మేషన్ ఓవర్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు 1 to infinity ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 1 to infinity ఎక్స్ ఇంటూ 1 by ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఎక్సెస్ క్యాన్సిల్. Summation x equal to 1 to infinity 1 by x plus 1. కన్వర్జెంట్ డైవర్జెంట్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయండి. మీకు మ్యాథమెటిక్స్లో సార్ చెప్పుంటారు సమ్మేషన్ 1 by n power p. ఈ p వాల్యూ లెస్ దాన్ ఈక్వల్ టు 1 అయితే డైవర్జెంట్, గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెంట్. కాబట్టి ఇక్కడ x పవర్ 1 ఉందండి. ఇది x పవర్ 1 x పవర్ 1 ఉంది కాబట్టి కంపల్సరీగా డైవర్జెంట్ ఇది. విచ్ ఈస్ ద సీక్వెన్స్ విచ్ ఈస్ a divergent series అంటారు. విచ్ ఈస్ divergent series. కాబట్టి therefore e of x does not exist. అంటే e of x అంటే mu1 dash. mu1 dash equal to e of x does not exist. మరి మొమెంట్స్ రావట్లేదు అయినా ఎంజీఎఫ్ ఉంటుందండి. ఎంజీఎఫ్ మనం చేయాలంటే ఇప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తాను. అంటే మీకు తెలియడం కోసం అండి, ప్రాపర్టీ అర్థం కావడం కోసం మీకు చెప్తున్నానండి. ఎంజీఎఫ్ ఆఫ్ ఎక్స్ mx of t కొంచెం మనం హయ్యర్ మ్యాథమెటిక్స్ వాడి చేయాలి. పీజీ లెవెల్లో రేపు మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఇవి డిగ్రీ లెవెల్లో ఉండవు. 1+ ఆ ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాలి నాకు. e power minus t minus 1 e power minus t minus 1 log 1 minus t log 1 minus e power t and log 1 minus e power t t less than 0 t less than 0 case. This is equal to 1 t is equal to 0. Substitute చేస్తే మీకు అర్థం అవుతుంది. t is equal to 0. Therefore mx of t is exist for t less than or equal to 0. Greater than 0 అనే కండిషన్ మనకు ఇక్కడ అప్లికబుల్ కాదని. ఇక్కడ ఉన్న వాడికి ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వరకే ఇచ్చాడు. ఎగ్జిస్ట్ అవుతుంది. మొమెంట్స్ ఉండవు అయినా ఎంజీఎఫ్ వస్తుంది. మరి దీని నుంచి మీరు ఎంజీఎఫ్ నుంచి డిఫరెన్షియేషన్ చేస్తే వస్తాయి, మొమెంట్స్ రావండి, ఎగ్జిస్ట్ అవ్వవు. ఎంజీఎఫ్ ఈజ్ దేర్, ఫంక్షన్ అంత మాత్రాన రావాలని ఏం లేదు. వాటికి మళ్ళీ మనం ఆల్టర్నేటివ్గా నేర్చుకోవాలి.
ప్రాపర్టీ 6 అండి. ప్రాపర్టీ 6. A random variable x can have MGF. And some or all moments. A random variable can have MGF and some or all moments, yet the MGF does not generate the moments. Generate the moments. A random variable can have MGF and some or all moments, yet the MGF does not generate the moments. ఉంటాయి కానీ ఆ MGF అనేది కొన్ని కానీ అన్ని కానీ మొమెంట్స్ జనరేట్ చేయలేదండి. దీనికి సూటబుల్ ఎగ్జాంపుల్ అంటే ఎక్కడైనా ఈ ప్రాబ్లం ఇచ్చారనుకోండి, మీరు వెంటనే రాసుకోవడానికి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఇస్తున్నానండి. ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2 power x e power minus 1 by x factorial. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అండి. ఇవి ఎగ్జాంపుల్ వీటి మీదే ఫోకస్ చేస్తారు, అందుకే నేను కూడా రాస్తున్నాను. ఏదో మనం చెప్పుకున్నాం అనుకుంటే ఉపయోగం లేదండి. ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2 power x by x factorial. దీనికి μr డాష్ ఎగ్జిస్ట్ అవుతుందండి. μr డాష్ అంటే మొమెంట్స్ వస్తాయి. e పవర్ 2 power r minus 1 వస్తుంది. డిరైవ్ చేసుకుంటే ఫార్ములా బేస్ చేసుకుని e పవర్ 2r ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అది e పవర్ 2 power r minus 1 r is equal to 1 2 3 like this. బట్ దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే r is equal to 1 2 3 4 r is equal to 1 2 3 4. సో μ1 డాష్ e పవర్ 1 వస్తుంది. μ2 డాష్ 4 minus 1 3. μ3 డాష్ 8 minus 1 7. μ4 డాష్ 16 minus 1 15. ఇలా మనకు 4 వచ్చేసినాయి. ఆల్ మూమెంట్స్ ఎగ్జిస్ట్ అంటారు. ఆల్ మూమెంట్స్ ఎగ్జిస్ట్. సార్ μ3 dash equal to e power 5. ఎంతమ్మా? μ3 dash values. μ3 డాష్ 2 క్యూబ్ కదమ్మా. e పవర్ 2 క్యూబ్ మైనస్ 1 కదా. ఈ మైనస్ ఎక్కడది? మిడిల్లో ఉంటుంది. 2 క్యూబ్ ఎంత? 8 minus 1 7. సరిపోయిందా? ఇక్కడ ఫర్ దిస్ ఫంక్షన్ mx of t does not exist. mx of t does not exist. మీకు దీనికి ఇదే ఫంక్షన్కి MGF రాదండి, ఎందుకంటే డిఫరెన్షియబిలిటీ అనే కాన్సెప్ట్ ఇక్కడ అప్లికబుల్ కాదు.
మనం మ్యాథమెటిక్స్లో డిగ్రీ లెవెల్లో డిఫరెన్షియబిలిటీ లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ అక్కడ ఈక్వల్ అవ్వాలి, అప్పుడు డిఫరెన్షియబిలిటీ ఉంటుంది ఒక పాయింట్ దగ్గర. ఆ డిఫరెన్షియబిలిటీ ఇక్కడ ఎగ్జిస్ట్ కాదు, అందుకని మనం ఇక్కడ mx of t అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తున్నాం. mx of t డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ 7th వన్, యూనిక్నెస్ థియరం. యూనిక్నెస్ థియరం యూనిక్నెస్ థియరం ఆఫ్ MGFs చాలా ఇంపార్టెంట్ అండి. యూనిక్నెస్ థియరం అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. బ్రిడ్జ్ లాంటిది మనకు. MGF ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, MGF ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్, if it exists, uniquely determine the distribution. Uniquely determine the distribution. Uniquely determine the distribution. MGF of a distribution if it exists. MGF exist అయితే మీరు ఆ డిస్ట్రిబ్యూషన్ పేరు ఏంటి చెప్పగలరండి. డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పగలరు, నేచర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చెప్పగలరు, ప్రాపర్టీస్ చెప్పగలరు, ప్రాబ్లం చేయగలరు. ఇది మీకు రేపు ఎగ్జామినేషన్లో కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. ఈ పాయింట్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేస్తా ఉంటాం. ఇంకా మీకు దీన్ని ఎట్లా మనం తీసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. నొటేషన్ సింబాలిక్ ఫామ్లో అయితే మీకు క్లారిటీ ఉంటుందండి. mx of t is equal to my of t implies x and y are identically distributed. Identically distributed. Identically distributed. Identically distributed. X and y are identically distributed. ఇది మనకు యూనిక్నెస్ ప్రాపర్టీ. సపోజ్ ఎక్స్ బైనామిల్ అనుకోండి, ఎక్స్ యొక్క MGF వై యొక్క MGF రెండు సమానంగా ఉంటే ఎక్స్ బైనామిల్ అని తెలుసు, వై కూడా ఏమవుతుంది బైనామిల్. వాడు చెప్తాడు ఎక్స్ బైనామిల్ అని ఇస్తాడు, వై డిస్ట్రిబ్యూషన్ ఏంటి, అప్పుడు వాటి యొక్క MGFs మనకు కంపేర్ చేసుకోండి. ఆ రెండు MGFs సేమ్గా ఉంటే అప్పుడు ఎక్స్ బైనామిల్ కాబట్టి వై కూడా బైనామిల్. ఎక్స్ పాయిజన్ అయితే వై పాయిజన్, ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ అయితే వై ఎక్స్పోనెన్షియల్. కాబట్టి యూనిక్నెస్ థియరం అనేది మీరు ఒక పవర్ఫుల్ టాపిక్ కింద తీసుకోవాలి. ప్రాబ్లం చేయాలంటే మనం ఈ టాపిక్ అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలండి దీని మీద. నెక్స్ట్ జనరేటింగ్ ఫంక్షన్స్లో మనం మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. బి
cumulant generating function. దీన్ని CGF అంటారు. ఇది ఎప్పుడు వాడాలి? పర్పస్ ఏంటి? ఇఫ్ MGF exist does not give moments, use CGF, cumulant generating function. That's the purpose. If MGF does not exist, use cumulant generating function. చిన్న ట్రాన్స్ఫర్మేషన్ వాడితే వచ్చింది. ఇస్ ఓన్లీ పర్పస్ అండి, ఇంక వేరే దానికి వాడరు cumulant generating function. MGF రానప్పుడు MGF does not give moments. ఫంక్షన్ వస్తుంది కానీ దాని నుంచి మొమెంట్స్ రావట్లేదండి. అప్పుడు అంటే అది ఫంక్షన్ టిపికల్గా ఉండొచ్చు. అలాంటి కేసుల్లో మనం CGF వాడాలి, యూజ్ cumulant generating function. ఈ cumulant generating function కాన్సెప్ట్ మనకు చూద్దాం. నోటేషన్ that X be a random variable. Cumulant generating function of X is given by Kx of t is equal to log mx of t, base c and log mx of t. సో లాగ్ ట్రాన్స్ఫర్మేషన్ వాడచ్చండి. లాగర్థం వాడాలంటే ఆ బ్రాకెట్ ఫంక్షన్ కంపల్సరీగా పాజిటివ్ అయి ఉండాలి, లేకపోతే లాగ్ ఎగ్జిస్ట్ కాదండి. ఆ విషయం మీకు తెలుసు. లాగ్ ఎక్స్లో x గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఈ kx ఎక్స్పాన్షన్ అండి, kx of t ఎక్స్పాన్షన్ k1t k2t square by 2 factorial plus and so on k r t power r by r factorial and so on infinity. ఇంకా మనం ఈ లాగర్థం మనం ఫంక్షన్ తీసుకొని log of mx of t expansion b1 dash t b2 dash t square by 2 factorial plus and so on infinity. ఈ రెండు కంపేర్ చేసుకుంటే మనకు రిలేషన్ వస్తుందండి. రిలేషన్ బిట్వీన్ cumulants and moments. K1 is equal to mu1 dash, K2 is equal to mu2, K3 is equal to mu3, K4 is equal to mu4 minus 3K2 square. mu1 dash means here mean andi. So this is called mean. This is a variance component. Easily we can find out the mean variance using cumulants. Relations మీకు mu1 dash mu2 dash తెలియనప్పుడు తప్పదు, ఈ వాడుకొని చేసుకోవడమే. From this one mu4 is equal to implies mu4 కావాలంటే implies mu4 is equal to K4 plus 3K2 square. K4 plus 3K2 square. Now, properties.
properties. Property 1. Kr. Directly we can find out Kr. If you have a Kr cumulant generating function. Help of the derivatives. D power r by dt power r kx of t. Put t is equal to 0. Put t equal to 0. Easily we can find out r is equal to 1 d by dt of kx of t. Put to t value 0, we get k1, that is equal to mu1 dash. R value 2 అయితే mu2 వేరియన్స్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. R value 2 d square by dt square kx of t equal to 0 k2 mu2. Second one, kr of x1 plus x2 plus and so on plus xn is equal to additive property. Cumulant generating function, rth cumulant generating function of sum of n independent random variables equal to sum of their అండి. MGF లో ప్రొడక్ట్ ఉంటే దీంట్లో సమ్ వచ్చేస్తుంది. x1 plus kr of x2 plus and so on kr of xn. kr of xn. Property 3. Effect of change of origin and scale. Effect of change of origin scale on cumulants. అంటే మొమెంట్స్కి ఏవైతే ఉంటాయో వీటికి కూడా అవే ఉంటాయండి ప్రాపర్టీస్ ఆన్ క్యుములెంట్స్. Ku of t is equal to log mu of t base e. మనం ఇందాకే mu of t రాసాం, e power minus at by h mx of t by h అని ఎఫెక్ట్ మనం ప్రూవ్ చేసాం. అదే ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ తీసుకోవడం వల్ల కొన్ని డిస్ట్రిబ్యూషన్స్లో అవసరం అండి. ఇప్పుడు గామా ఉందనుకోండి, ఎంజిఎఫ్ వాడడం, క్యుములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ వాడతాం. లాగ్ ఏ ఇంటూ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, ఈ పవర్ మైనస్ లాగ్ ఈ పవర్ మైనస్ ఏటీ బై హెచ్ ప్లస్ లాగ్ ఎంఎక్స్ ఆఫ్ టీ బై హెచ్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏటీ బై హెచ్ లాగ్ ఈ బేసి 1 log mx of t by h ku of t that is equal to ku of t is equal to minus at by h log mx అంటే మళ్ళీ మీకు క్యుములెంట్ జనరేటింగ్ వస్తుంది kx of t by h. ఇది మనం ఎక్కడైనా అవసరమైతే మీరు డెఫినెట్గా వాడొచ్చండి. అంటే ఇవి కాన్సెప్ట్స్ అనేవి మనకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 1-2 సార్లు మనం వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా మీరు ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చండి. జనరేటింగ్ ఫంక్షన్స్, ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ గ్రూప్స్ ఇచ్చాను. వీలో కొద్దిమంది 3-5 బ్యాచ్లో కూడా ఐఐటికి అప్లై చేశారు, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ప్రాక్టీస్ క్లాసెస్ అనేవి మీకు కూడా పెడతానండి. వీళ్ళు ఎవరెవరు ఉన్నారో కనుక్కొని వాళ్ళందరికీ సపరేట్గా ఇండివిజువల్గా షెడ్యూల్ పెడతాను. దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కొంచెం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఎక్స్ట్రాగా మీరు చేయాల్సి ఉంటుంది. మీ సిలబస్ అవ్వడానికి టైం పడుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సిలబస్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది. అటుపక్క అంకమరావు సారు నేను ఇద్దరం కలిసి
మీకు చేస్తున్నాం. మ్యాథ్స్ క్లాసెస్కి మీరు మామూలుగానే వాళ్ళతో పాటు ఈక్వల్గానే ఉన్నారు. మ్యాట్రిసెస్ మీద మీకు క్లాస్ చెప్పించాలి, అది కూడా చెప్పిస్తున్నాను మేడంతో. నెక్స్ట్ సి. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ వెరీ పవర్ఫుల్ అండి. రేపు పీజీ లెవెల్లో అంతా మీరు మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ మీద బేస్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు వాడాలి, పర్పస్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ ప్రీవియస్ కేసులో ఏంటంటే ఎంజీఎఫ్ ఎగ్జిస్ట్ అయ్యి మొమెంట్స్ ఇవ్వకపోతే క్యుములెంట్ జనరేటివ్ ఫంక్షన్. ఇఫ్ ఎంజీఎఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ use characteristic function. The more serviceable function than the MGF is called characteristic function అంటారు. కాబట్టి MGF ఎగ్జిస్ట్ కానప్పుడు ఇది వాడాలి మనం. ఇక్కడ మనకు డెఫినేషన్, let x be a random variable. Characteristic function of x is given by pi x of t, expectation of e power itx, summation e power itx, special function, summation over x, e power itx into p of x. X is DRV case, discrete random variable case. X is discrete random variable case. దీంట్లో రిమార్క్స్, రిమార్క్ 1, modulus pi x of t always be less than or equal to 1 and -1 to +1. The characteristic function always existent. Pi x of t always exist. Second property, phi of 0 is equal to 1. అంటే t వాల్యూ 0 అయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e power 0 1, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1 is 1. అలా మనం ప్రూఫ్ చెప్పచ్చు. phi of t under x is continuous everywhere. Continuous everywhere అంటే -∞ to +∞. రియల్ నెంబర్ సిస్టమ్ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా లెఫ్ట్ కంటిన్యూస్, రైట్ కంటిన్యూస్, లెఫ్ట్ కంటిన్యూస్, రైట్ కంటిన్యూస్. యాక్చువల్గా ఇది యూనిఫామ్లీ కంటిన్యూస్ ఇన్ టీ అంటారు. ఈ phi of t ని ఏమంటారంటే యూనిఫామ్లీ కంటిన్యూస్ ఇన్ టీ. ఈ పాయింట్ మీరు ఎగ్జామ్లో ఇచ్చారండి, ఎంఎస్క్యూలో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూలో ఇచ్చారు. కాబట్టి యూనిఫామ్లీ కంటిన్యూస్ ఇన్ టీ అనేది గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్లీ కంటిన్యూస్ ఇన్ టీ. నెక్స్ట్ రిమార్క్, ప్రాపర్టీస్ రిమార్క్స్ అన్నీ 2 వచ్చేస్తాయండి. ప్రాపర్టీస్ అండ్ రిమార్క్స్. యాక్చువల్గా ఈ
e power itx అనేది expectation of e power itx కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్ అండి ఇది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ cos tx plus I sin tx అని రాయొచ్చు. cos tx plus I sin tx. అందువల్ల ఇది కాంప్లెక్స్ వేరియబుల్ కింద మనం అవుతుంది. కాంప్లెక్స్ ఫంక్షన్ ఇది యాక్చువల్గా. అందుకే ఇది రాస్తారు φx ఆఫ్ t అండ్ φx ఆఫ్ మైనస్ t. φx ఆఫ్ మైనస్ t ఇది ప్లస్ టీ అండి మైనస్ టీ ఆర్ కాంజుగేట్ ఫంక్షన్స్ అవుతాయి. కాంజుగేట్ ఫంక్షన్స్ అంటారు. కాంజుగేట్ ఫంక్షన్స్ అంటే మీకు z ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి, జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి, జెడ్ బార్ హోల్ బార్ మళ్ళీ ఏ ప్లస్ ఐబి అవుతుంది. జెడ్ బార్ ఆర్ కాంజుగేట్ ఫంక్షన్స్ అవుతాయి. మన కాన్సెప్ట్లో ఏంటంటే φx ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు φx ఆఫ్ టీ హోల్ బార్. అవి తీసుకుంటే రెండు కాంజుగేట్ ఫంక్షన్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రాపర్టీ 6 రిమార్క్ ప్రాపర్టీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇఫ్ హైలైట్ చేస్తాను. ఇఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డిఎఫ్ అంటారు ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్. హైయర్ స్టడీస్లో అంతా నోటేషన్ ఇదే. ఇంకా డిఎఫ్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈ సిమెట్రికల్ అబౌట్ 0. సిమెట్రికల్ అబౌట్ 0. అబౌట్ 0. దట్ ఈజ్ if 1 minus CDF is equal to f of minus x. మీరు దీన్ని డెరివేటివ్ చేస్తే డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ అండి. 1కి 0, f of x కి స్మాల్ f of x డిఫరెన్షియేషన్, క్యాపిటల్ f of x కి డిఫరెన్షియేషన్ స్మాల్ f of x. దీనికి కూడా అంతేనండి. f of minus x మైనస్ చేస్తే -1. దిస్ మైనస్ మైనస్ క్యాన్సిల్. f of x ఈక్వల్ టు f of minus x. కాబట్టి వీ కెన్ సే దట్ ఈవన్ ఫంక్షన్ అని చెప్పచ్చు. దెన్ ఇది ఈవన్ ఫంక్షన్ కాన్సెప్ట్ అండి. ఆడ్ అయితే మైనస్ బయటకు వచ్చేస్తుంది. f of x మైనస్ f of x అది 0 అయిపోతాయి సమ్ చేస్తే. ఇక్కడ f of minus x ఈక్వల్ టు f of x అయితే ఈవన్ ఫంక్షన్ అంటారు. f of minus x equal to minus f of x is the odd function అంటారు. Then φx of t is a real valued and even function of φx of t is a real valued and even function of t. Even function of t. Even function of t. Real valued and even function of t. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. మీరు దీన్ని మనం హైలైట్ చేసుకోవాలండి. 1-2 సార్లు మీరు దీన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే x అనేది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ సిమెట్రికల్ అబౌట్ 0 అంటే మీన్ వాల్యూ 0 అయిపోతుందండి. అప్పుడు అది ఈవన్ ఫంక్షన్గా తయారైపోతుంది. కాబట్టి ఇక్కడ φx ఆఫ్ t ఏం చెప్పొచ్చు అంటే రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఈవన్ ఫంక్షన్ ఆఫ్ t అని చెప్పొచ్చు. కాబట్టి మీకు 6th పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 7th పాయింట్ మ్యూఆర్ డాష్ మొమెంట్స్ కనుక్కోవచ్చు. కొంత డిఫరెన్షియబిలిటీ కాన్సెప్ట్ -i హోల్ పవర్ r d పవర్ r బై dt పవర్ r φx ఆఫ్ t is equal to 0, r is equal to 1 అయితే we get mu1 dash -i whole power 1 d power d by dt φx of t is equal to 0. అలాగే సిమిలర్లీ r is equal to 2, 3, 4
మీకు మొమెంట్స్ అన్ని కూడా దీని నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ 8, 5cx ఆఫ్ టీ ఎంజిఎఫ్లో ఉంది మనకు ఇదే ప్రాపర్టీ, అది ఇక్కడ తీసుకుంటున్నాం. 5x ఆఫ్ సిటీ, సిబిఏ కాన్స్టెంట్, సేమ్ అదే నొటేషన్. ఇంకా ఇఫ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి, కన్ఫ్యూజ్ అయ్యే ప్రాపర్టీ ఇది. x1 x2 ఆర్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్. Independent random variables. Then phi of x1 plus x2 of t is equal to 5x1 of t into 5x2 of t. But converse is not true only. అది బాగా గుర్తుపెట్టుకోండి. కాన్వర్స్ ఆఫ్ ది థియరమ్ ఈజ్ నాట్ ట్రూ. x1 x2లు ఇండిపెండెంట్ అయినప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్ రాయండి. ఈ స్టేట్మెంట్ తీసుకొని x1 x2లు ఇండిపెండెంట్ అని రాయకూడదు. ది స్టేట్మెంట్, బై టేకింగ్ ది స్టేట్మెంట్ x1 x2 నీడ్ నాట్ బి ఇండిపెండెంట్ ఈవెంట్స్. కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఇలాంటివి చాలా అవసరం అండి. ఎగ్జామినర్ చాలా మంది పట్టించుకోరు, వీటి మీద పట్టించుకోకుండా వదిలేస్తారు, తప్పు రాస్తుంటారు. కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ x1 x2 ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని రాయకూడదు. x1 x2 ఇండిపెండెంట్ అయితేనే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్స్ అని చెప్పి రాయాలి మీరు. కాబట్టి మీరు రివర్స్ కేసులో వెళ్ళకూడదండి, రివర్స్ కేసులో వెళ్ళకూడదు. 10th one, effect of change of origin and scale on characteristic function. Effect of change of origin scale on characteristic function. Same as to MGF concept అనండి. ఇక్కడ మీరు z equal to x minus a by h out of 5z of t e power minus i e power minus I a t by h 5x of t by h, x of t by h ఎఫెక్ట్ అవుతుందండి, డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. ప్రాపర్టీ 11, క్యుములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కూడా డిఫైన్ చేయొచ్చు. సేమ్ యాజ్ టు, సేమ్ ఒకటి రాసుకుంటే చాలండి, లాగ్ ఆఫ్ 5x ఆఫ్ టీ, అంతే డెఫినేషన్ బేసిక్. ఇంకా మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గానే చెప్పచ్చు. అలాగే మీకు 5x ఆఫ్ టీ ఎక్స్పాన్షన్ అండి, 5x ఆఫ్ టీ ఎక్స్పాన్షన్ μ1 1 ప్లస్ μ1 డాష్ IT by 1 factorial μ2 dash IT whole square by 2 factorial plus and so on mu r dash IT whole power r by r factorial plus and so on infinity. Inversion. Characteristic function has inversion theorem andi. Inversion theorem.
ఈ ఇన్వర్షన్ థియరం ఇంపార్టెన్స్ ఏంటంటే మనం క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్స్ డైరెక్ట్గా రావండి, వాటిని ఈ పీడిఎఫ్స్ ఇన్వర్షన్ క్యాలిక్యులస్ థియరీ బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. -∞ to +∞ 1/2π phi of t e power minus itx dt అండి, dt. ఈ ఫార్ములా కొంచెం బాగా అడ్వాన్స్ అండి, ఈజీ లెవెల్కి వెళ్తే మీకు కావాలి. వెళ్ళంగానే ఫస్ట్ సెమిస్టర్లోనే ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, మీరేమో అవి తెలియక కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అందుకే నేను ముందుగానే ఎగ్జామ్లో ఇస్తారా ఇవ్వరా అని పక్కన పెట్టండి. సబ్జెక్ట్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి. యూనిక్నెస్, థియరమ్ ఆన్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, ఇక్కడ కూడా అంతేనండి. ఇఫ్ phi(x) of t is equal to phi(y) of t implies x and y are identically distributed. బాగానే కనబడుతుందా నాగిరెడ్డి? సార్ కనపడుతుంది. బాగానే కనబడుతుంది, ఎందుకంటే మాకు హాల్లో పవర్ లేదు, అందుకని విజిబుల్ బాగానే ఉందిగా బోర్డు. ఓకే, అయిపోవచ్చులే. యూనిక్నెస్ థియరం అనేది ఎంజిఎఫ్లో ఉంది, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్లో కూడా ఉందండి. సేమ్ అంటే డిస్ట్రిబ్యూషన్ డిటర్మైన్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ పేరు తెలియాలి అనుకున్నప్పుడు 2 random వేరియబుల్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్స్ ఆర్ సేమ్, x and y ఆర్ ఐడెంటికలీ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్తాం. ఈరోజు మీకు చాలా విషయాలు చెప్పానండి. సో ఇవన్నీ కూడా నోట్స్ రాసుకోవాలి. నోట్స్ మీకు వెంటనే పంపిస్తాను, వీడియో కూడా పంపిస్తాను. వీడియో కూడా వెంటనే అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత. సో నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కూడా మీరు చూడండి, నోట్స్ రాసుకోండి. రేపు క్లాస్లో కూడా ఇలాగే మనం చాలా టాపిక్స్ చెప్పుకోవాలి, ప్లస్ 31st రోజు మాత్రం మీకు క్లాస్ మార్నింగే పెడతానండి. 31st రోజు మధ్యాహ్నం నాకు కొంచెం వేరే పని ఉంది, మార్నింగ్ పెడతాను. మీకు టైమింగ్ మీకు మెన్షన్ చేస్తాను. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. దాన్ని బట్టి మనం ఏదైనా అటు ఇటు మార్చుకుందాం. వాళ్ళు ఎందుకంటే ఒక రోజు క్లాస్ పోయినా నాకు ఇబ్బంది, మీకు సిలబస్ కంప్లీట్ చేయాలని ఉద్దేశం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఇప్పుడు మేము డిస్క్రీట్ అయిపోతే కంటిన్యూస్ చెప్పి బైవేరేట్ చెప్పిన తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవచ్చు. మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్ వాటికి అన్నీ కూడా మనం వెళ్ళొచ్చు. మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం.